నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. 4 పవిత్ర ధామాలుగా భారతీయ ఆర్ష సంస్కృతికి 4 స్తంభాలుగా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ దివ్యక్షేత్రాల్ని భావిస్తారు. ఈ 4 ధామాలకు ముఖద్వారం హరిద్వార్. గంగమ్మ పర్వత ప్రాంతం నుండి మైదాన ప్రాంతంలోకి వచ్చి హొయ్యలుపోయే హరిద్వార్ శివకేశవ సన్నిధానంగానే కాక త్రిశక్తి పీఠంగా విఖ్యాతి పొందింది. ఈ నేపథ్యంలో త్రిశక్తి సన్నిధానాలలో ఒకటైన మానసాదేవి ఆలయ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. హరిద్వార్కు పురాణ ప్రసిద్ధమైన పేరు మాయాపురి. శక్తిపీఠాల సముదాయం వల్ల హరిద్వార్కు ఆ పేరు స్థిరపడింది. వాయుపురాణంలో, బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్రంలోని త్రిశక్తి పీఠాల ప్రస్తావన ఉంది. మానసాదేవి వైభవ ప్రాభవాల గురించి ఈ పురాణాలలో విశేషంగా ప్రస్తావించారు. హరిద్వార్లో గంగానది ఒడ్డున బిల్వపర్వత శిఖరంపై మానసాదేవి సన్నిధి ఉంది. 1929లో కాశ్మీర్ రాజు సుంచత్ సింగ్ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మవారి మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసినట్టు ఇక్కడి స్థల పురాణ గాథ వల్ల తెలుస్తోంది. భగీరథ యత్నానికి తల వంచి చండ ప్రచండమైన వేగంతో శివుని జటాజూటాల్లోకి దూకిన గంగా బిరబిరా పరుగులుతోంది. హిమవన్నగాల నుంచి జనావాసాల్లోకి అడుగిడే ఆ ప్రదేశం పరమ పునీతమైన దివ్య సన్నిధి. అదే మోక్షపురి, మాయాపురి, అదే హరిద్వార్. వైష్ణవులు ఈ మహానగరిని హరిద్వారం అంటే, శైవులు హరద్వారమని వ్యవహరిస్తారు. పరమేశ్వరుడి నెలవైన గౌరీశంకర శిఖరం, హరినివాసమైన బదరికాశ్రమాలకు వెళ్లడానికి ఈ హరిద్వార్ తొలి గడప, సింహద్వారం. అలాంటి హరిద్వార్ శివకేశవుల ధామంగానే కాక 108 సిద్ధ శక్తిపీఠాలలో ఒకటిగా అలరారుతోంది. ఆ హరిద్వార్ క్షేత్రంలో నెలకొన్న మహాశక్తిపీఠం మానసాదేవి సన్నిధానం. హిమవత్ పర్వతాల నుంచి మైదాన ప్రాంతాల్లోకి గంగ మంద్రంగా అడుగిడి ఓ మహాప్రవాహంగా పరిఢవిల్లే ప్రదేశం హరిద్వార్. ఇరుదరుల్ని నిండుగా మెండుగా కలుపుతూ చూపరులకు గంగమ్మ ఇక్కడ కనువిందు చేస్తుంది. సుడులు తిరుగుతూ, పరవళ్లు తొక్కుతూ, సయ్యాటలాడుతూ, చిందులు వేస్తూ అల్లరిగా, సరాగ వల్లరిగా సాగే గంగమ్మ ఒడ్డున హరిద్వార్ పట్టణం ధీర గంభీరంగా విశిష్ట ఆధ్యాత్మిక సన్నిధిగా గోచరమవుతుంది. సమున్నత భారతీయ ఆర్షధర్మానికి ప్రతీకగా భాసిల్లుతోంది. హరిద్వార్లో గంగానదికి ఇరువైపులా ఎన్నో పవిత్ర మందిరాలు, ఆలయాలు వర్ధిల్లుతున్నాయి. హరిద్వార్ భౌగోళికంగా కూడా ఎన్నో ప్రత్యేకతలున్న పట్టణం. ఓ పక్క మైదాన ప్రాంతంలో పలు ఆలయాల మధ్యలో గంగానది, గంగానదికి ఆవల వైపు పర్వతాల సముదాయం భాసిల్లుతున్నది. ఈ పట్టణం
ఇంతటి ఆధ్యాత్మిక విశిష్టతను సంతరించుకోవడానికి ఈ భౌగోళిక పరిస్థితులు కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. గంగానది ఒడ్డు నుంచి అల్లంత దూరంలో కనిపించే ఈ పర్వతం పేరు బిల్వగిరి. బిల్వ పత్రాకృతిలో ఈ పర్వతం 3 భాగాలుగా పరుచుకుని ఉండడంతో దీనికి బిల్వ పర్వతం అనే పేరు స్థిరపడింది. హరిద్వార్లో గంగానదీ స్నానం చేశాక గంగమ్మ పక్కనే మైదాన ప్రాంతంలో ఉన్న పలు ఆలయాల్ని, ఆధ్యాత్మిక సన్నిధానాల్ని దర్శించుకున్నాక బిల్వగిరిని భక్తులు సందర్శిస్తారు. ఈ బిల్వగిరిపై ఉన్న మానసాదేవి ఆలయం ఎంతో విశిష్టమైనది. మానసాదేవి సన్నిధిని దర్శిస్తే తప్ప హరిద్వార్ యాత్ర పూర్తయినట్టు కాదు. బిల్వగిరి శిఖరంపై నెలకొన్న మానసాదేవిని దర్శించుకోవాలంటే మెట్ల మార్గంతో పాటు కొండపైకి రోప్వే కూడా ఉంటుంది. అధికంగా భక్తులు ఈ రోప్వే ద్వారానే కేబుల్ కారులో కొండపైకి చేరుకోవడానికి ఆసక్తిని చూపుతారు. హరిద్వార్లోని బిల్వగిరి పాదపీఠం నుంచి గిరి శిఖరంపైకి చేరుకోవడానికి ఉపకరించే కేబుల్ కారు ప్రయాణం ఓ మధురానుభూతి. ఈ వాహనం ద్వారా హరిద్వార్ని విహంగ వీక్షణం చేయొచ్చు. ఉల్లాసం, ఉత్సాహం కలగలిసిన భక్తి పారవస్యంలో గాలిలో తేలియాడే ఓ అలౌకిక అనుభూతిని భక్తులు ఇక్కడ ఈ వాహనంలో ఆస్వాదిస్తారు. కొండపైకి వెళ్లే కేబుల్ కారు నుంచి దృష్టి సారిస్తే సుదూరంగా గంగమ్మ జలతారు ధరించిన దేవకన్యలా గోచరమవుతుంది. ఇక హరిద్వార్ పట్టణం వెండి పాపిటబిళ్లను ధరించిన ముచ్చటైన ముగ్ధల మురిపిస్తుంది. బిల్వగిరిపైకి చేరుకున్న భక్తులు ముందుగా వైష్ణోదేవి మందిరాన్ని దర్శిస్తారు. పాలరాతిమూర్తిగా వైష్ణోదేవి ఈ మందిరంలో గోచరమవుతుంది. ఈ క్షేత్రానికి పాలకురాలిగా వైష్ణోదేవి భక్తుల ప్రణతులందుకుంటోంది. వైష్ణోమాతను దర్శించిన తరువాత భక్తులు మానసాదేవి ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారిని పూజించుకోవడం కోసం ఆకుదొప్పలలో పూజాధికాలు సిద్ధంగా ఉంటాయి. మానసాదేవి ఆలయ పరిసర ప్రాంతాలు నిత్యం సందడిగా ఉంటాయి. గర్భాలయంలో మానసాదేవి శిరస్సు రూప సమన్వితంగా దర్శనమిస్తుంది. ప్రతి జీవికి శిరస్సు, ఆ శిరస్సులో మనస్సు ముఖ్యమనే సందేశాన్ని మానసాదేవి అందిస్తుంది. శిరస్సులో ఉన్న మనస్సే మన చేతలకు కారణం కాబట్టి మనసు నిష్కల్మషంగా ఉంచుకోవాలని అమ్మ అందించే అనుగ్రహం. బిల్వ శిఖరంపై
బిల్వదళ ప్రియుడైన పరమేశ్వరుని సతీమణి పార్వతి మానసాదేవిగా ఆలయంలో కొలువుదీరి ఉంది. పాలరాతి మందిరంలో అమ్మవారి శిరోభాగం, నేత్రద్వయం ధీరగంభీరంగా కానవస్తాయి. పాదపీఠ సమక్షంలో సింహవాహనం అమరి ఉంది. అమ్మవారికి ఎడమవైపు దుర్గామాత విగ్రహం నెలకొని ఉంది. మానసాదేవిని దర్శించుకుని పూజించడం ద్వారా భక్తుల మనసులోని సకల అభీష్టాలు నెరవేరతాయని ప్రతీతి. మానసాదేవిని మనసులో స్మరించుకోవడం ద్వారానే అనుగ్రహాన్ని పొందవచ్చంటారు. ఇది అమ్మవారి సులభ ప్రసన్నతకు నిదర్శనం. పార్వతీదేవి సాత్విక రూపాలలో మానసాదేవి స్వరూపం ప్రశస్తమైనది. మానసికంగా సమస్యలెదుర్కొంటున్నవారు, మనోవ్యధలతో ఇబ్బంది పడేవారు మానసాదేవిని దర్శించుకుంటే ఆ బాధల నుంచి విముక్తి లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. హరిద్వార్ బిల్వగిరిపై మానసాదేవి ఆలయ సమీపంలోనే జయచాముండి మాత సన్నిధి ఉంది. ఈ మూర్తిని చండీదేవిగా కూడా ఆరాధిస్తారు. చండాసురుణ్ణి సంహరించిన శక్తిగా అమ్మవారు ఇక్కడ పూజల్ని స్వీకరిస్తోంది. మానసాదేవి ఆలయ సమీపంలోనే జయ చాముండి మాత సన్నిధి ఉంది. ఓ చిన్న మందిరంలో రజత ఛత్రం కిరీటంతో అమ్మవారు ముక్కెరను ధరించి దర్శనమిస్తుంది. ఈ మందిర సమీపంలో ఉన్న ఓ వృక్షానికి భక్తులు తమ మొక్కుబడుల్ని అనుసరించి ఎర్ర తోరాల్ని బంధిస్తారు. మానసాదేవి, జయ చాముండి మాతల ఆలయాల్ని కాశ్మీర్ రాజు సుచత్ సింగ్ 1929వ సంవత్సరంలో నిర్మించినట్టు చెబుతారు. రాక్షసరాజులైన శుంభ నిశుంభుల సైన్యాధిపతి చండాసురుణ్ణి చండీదేవి సంహరించిన ప్రదేశంగా బిల్వగిరి ప్రసిద్ధి చెందినది. మానసాదేవి, చాముండి మాతల్ని క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. హరిద్వార్ బిల్వగిరిపై పలు మందిరాలున్నాయి. కాలభైరవ మందిరం, సీతారామ మందిరం, పశుపతినాథ్ మందిరం వంటి దర్శనీయ సన్నిధానాల్ని భక్తులు తిలకించి పులకిస్తారు. మానసాదేవి ఆలయంతో పాటు బిల్వగిరిపై ఉన్న ఇతర ఆలయాల్ని ప్రతిరోజు ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శించుకునే వీలుంది. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, మానసాదేవి మందిర సమీపంలోనే కాలభైరవ మందిరం ఉంది. నల్లరాతి విగ్రహంగా ప్రధానమూర్తి నెలకొని ఉంది. కాలభైరవ మందిర సమక్షంలోనే లక్ష్మీనారాయణ స్వామి మందిరం కూడా ఉంది. శ్రీ విష్ణు సహస్రనామంలోని విష్ణుమూర్తిని వర్ణించే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అనే శ్లోకం ప్రధానమూర్తులు నెలకొన్న కుడ్యంపై లిఖితమై ఉంది. లక్ష్మీనారాయణ మూర్తులు సజీవ కళతో భక్తానుగ్రహమూర్తులై తేజరిల్లుతున్నారు. జయ జయ నారాయణ నారాయణ హరి హరి. ఇదే లోగిలిలో
శ్రీ సీతారామాలయం భాసిల్లుతోంది. श्रीमन्नारायण नारायण हरि हरि సంజీవిని పర్వతాన్ని లక్ష్మణుడి ప్రాణాల్ని నిలపడం కోసం తీసుకువచ్చే ఆంజనేయ స్వరూపం ఇక్కడ గోచరమవుతుంది. నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులు ఇదే మందిరంలో నిత్య పూజలందుకుంటున్నారు. ఓం ఆంజనేయాయ నమః. శివకేశవుల అభేదానికి ప్రతీకగా భాసిల్లే హరిద్వార్ క్షేత్రంలో పలు శివకేశవుల మందిరాలున్నాయి. ఆ పరంపరలోనిదే శ్రీ పశుపతినాథ మందిరం. పాలరాతితో తీర్చిదిద్దిన చతుర్ముఖ శివుని విగ్రహం ఎంతో విలక్షణంగా భాసిల్లుతోంది. స్వామి శిరస్సుపై సర్పాకృతి నెలకొని ఉంటుంది. భర్తృహరి మరణాంతరం విక్రమాదిత్య మహారాజు తన సోదరుని జ్ఞాపకార్థం హరిద్వార్ పట్టణాన్ని పునరుద్ధరించాడని చెబుతారు. అందున భర్తృహరి పేరిట ఇది హరికాపురి అయ్యింది. కాలక్రమంలో హరిద్వార్ అయ్యింది. గంగానదీ తీరం చెంతనున్న ఈ పావన సన్నిధానంలో గంగాహారతి దర్శనం ఓ మధుర ఘట్టం. హరిద్వార్ ఎన్నో ఆలయాల సముదాయం. ఒకప్పుడు ఈ హరిద్వార్లో సహస్ర ఆలయాలున్నాయని చెబుతారు. అందుకు స్పష్టమైన నిదర్శనాలు నేటికీ ఇక్కడ గోచరమవుతున్నాయి. హరిద్వార్లోని గంగా తీరంలో గంగామాత ఆలయం, ప్రాచీన బదరీనారాయణ మందిరం, కేదార్నాథ్ మహాదేవ్ మందిరం, వాల్మీకి మందిరం, శివ పరివార్ మందిరాలు తప్పక దర్శింపదగినవి. నూట 8 సిద్ధపీఠాలలో ఒకటిగా విఖ్యాతిగాంచిన శ్రీ భైరవ్ మాయాదేవి మందిరం హరిద్వారికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భైరవ్ మాయాదేవి, చండీదేవి, మానసాదేవి అనే ముగ్గురమ్మల మూలశక్తి ధామంగా హరిద్వార్ వర్ధిల్లుతోంది. కలి ప్రభావం, కలిమాయ హరిద్వార్ క్షేత్రంలో అల్పంగా ఉంటుంది. అందుకే పురాణాలలో మాయాపురిగా ఇది విఖ్యాతి నొందినది. హరిద్వార్ దర్శనం ఇహపర ముక్తి సాధనకు సోపానం, ఐహిక ఆముష్మిక చింతనలకు ప్రధాన మార్గం. శివకేశవుల నెలవుగా త్రిశక్తి పీఠంగా వినుతికెక్కిన హరిద్వార్ క్షేత్ర దర్శనం శ్రీకరం, శుభకరం, సకల సన్మంగళకారకం. హరిద్వార్ పట్టణానికి పౌరాణిక తేజస్సు, చారిత్రక యశస్సు కలగలిసి ఉంటాయి. పురాణ కాలంలో ఇది కపిలముని ఆశ్రమంగా, కపిస్థాన్గా ఖ్యాతి పొందింది. విష్ణుమూర్తి పాదముద్రికలు గంగానది అంతర్భాగంలో ఉండటం వల్ల, కైలాస శిఖరానికి ఇది ముఖద్వారం కావటం వల్ల దీని ఖ్యాతి మరింత పెరిగింది. త్రిశక్తి పీఠంగా విశేషించి ఎంతో అరుదైన మానసాదేవి నెలవుగా హరిద్వార్ భాసిల్లుతోంది.
మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.